మహాద్భుత దృశ్య కావ్యం అంజీ లేకపోతే ఈ 150 అప్పుడే అయిపోయి రాజకీయాలకు ముందే 150 పూర్తి అయిపోయి అలా అదొక దారిలో వెళ్ళేది అది ఆయన ప్రస్థానం. నాగబాబు గారు విజయశాంతి గారిని పాప 10లో ఒక అంకె చెప్పు అంటాడు. అంకె చెప్పిన తర్వాత అన్ని దెబ్బలు కొడతాడు అనమాట నాగబాబు. చిరంజీవి గారు అన్ని దెబ్బలు తిని పాప 5లో ఒక అంకె చెప్పు అంటాడు. ఇది హీరోయిజం. ఎంత దారుణమైన ఫలితం అంటే అంత దారుణమైన ఫలితం. డిజాస్టర్. ఆంధ్రవాల అవును. సాంగ్ చాలా బాగుంటుంది. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అంటే దర్శకుడు హీరోకి సంబంధించి ఎందుకో చాలాసార్లు అనుకున్నది పట్టాలెక్కదు. ఎక్కడ బ్రేక్ పడుతుంది ఏంటి అనేది అర్థం కాని విషయం. దాంట్లో పూరి జగన్నాథ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్కి సంబంధించి చాలా రకాల స్టోరీలు విన్నారంట. అయినా సరే ఎందుకో ఆ కాంబినేషన్ అనేది పట్టాలెక్కలేకపోయింది. కానీ అనూహ్యంగా చిరంజీవి గారి లూసిఫర్ అంటే రీమేక్ దాంట్లో పూరి జగన్నాథ్ గారు కలిసి నటించారు. కానీ ఆయనతో సినిమాకి సంబంధించి చాలా రకాల స్క్రిప్ట్లు తెర మీదకి వచ్చినా ఎందుకో పట్టాలెక్కలేదు. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవ్వాలి, ఎందుకు సెట్ అవ్వలేదు, మరి ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళిద్దరి కాంబినేషన్లో మనకు సినిమా వచ్చే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలాగ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడలేదు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. గతంలో పూరి జగన్నాథ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఆటో జానీ అని ఏదో స్క్రిప్ట్ రాసుకున్నారు. అంతా ఓకే అయిపోయింది, ఎందుకో అది ఆగిపోయింది అనేసి వినడం జరిగింది. అసలు మంచి ఇద్దరి ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారిని స్క్రీన్కి ఇంట్రడ్యూస్ చేసిందే పూరి జగన్నాథ్ గారు. ఓ రేంజ్లో ఆయన్ని చూపించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆ ర్యాప్ అనేది అద్భుతంగా ఉందని తెలుస్తుంది. ఎందుకని అంటే కొడుకుతో సాధ్యమైంది, అంతకంటే ముందున్న తండ్రితో ఎందుకు సాధ్యం కాలేదు? వాస్తవానికి ఏంటంటే మనం ఆటో జానీ 150 సినిమా కావాలి. 150 సినిమా ఆటో జానీ రీమేక్, కత్తి రీమేక్ కాదు, ఆటో జానీ అవ్వాలి. ఆటో జానీ ఫస్ట్ హాఫ్ విని చిరంజీవి గారు ఎగ్జైట్ అయిపోయి ఓకే చేసేసారు. సెకండ్ హాఫ్ అసలు వర్కౌట్ కాల, అంటే చేయలేకపోవడంతో అటకెక్కింది. మీకు నాగబాబు గారిని డైరెక్ట్ చేశారు పూరి జగన్నాథ్ గారు. పవన్ కళ్యాణ్ గారితో పరిచయం అయ్యారు. రామ్ చరణ్ని పరిచయం చేశారు. వరుణ్తో సినిమా చేశారు. ఇలా మనం తీసుకుంటే ఓవరాల్గా ఏంటంటే ఫ్యామిలీలో ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కవర్ చేసేసినట్టు. అల్లు అర్జున్తో 2 సినిమాలు చేశారు. ఇట్లా తీసుకుంటే వీళ్ళందరూ కనిపిస్తారు. చిరంజీవి గారితోనే ఇంకా సినిమా చేయలేదు ఆయన. విచిత్రం కదా, చాలా విచిత్రం. ఆయన చిరంజీవి గారి అభిమాని. అసలు చిరంజీవి గారి సినిమా షూటింగ్ చూసి అభిలాష సినిమా ఛాలెంజ్, ఈ 2 సినిమాల షూటింగ్లకి చెప్పా పెట్టకుండా, మరీ ముఖ్యంగా అభిలాష్కి అయితే అసలు వెళ్ళిపోయి షూటింగ్ మొత్తం అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జనంలో ఒకటిగా పూరి జగన్నాథ్ గారు చిరంజీవి గారిని, కోదండరామిరెడ్డి గారిని, కేఎస్ రామారావు గారిని చూసి, లోక్ సింగర్ సినిమాటప్పుడు వీళ్ళని చూసి అసలు సినిమా పరిశ్రమకు వెళ్ళిపోవాలని బలంగా నిర్ణయించుకుంది. ఆ సమయంలో వాళ్ళది నర్సీపట్నంలో జగన్నాథ్ టూరింగ్ టాకీస్ వాళ్ళది. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమైంది పూరి జగన్నాథ్ గారు. అట్లా చిరంజీవి గారి సినిమాలు అక్కడి నుంచి చూస్తూ పెరుగుతూ సినిమా పరిశ్రమకు వచ్చి దర్శకత్వ శాఖలో ఆయన సుశిక్షితుడై ఆ తర్వాత దర్శకుడిగా మారి ఇన్ని రకాల ఆయన ప్రయాణాల్లో ఏంటంటే ఆయన శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీని కూడా ఒక స్క్రిప్ట్ చేసుకున్నాడు చిరంజీవి గారి కోసం. అది ఏమైందో తెలియదు, పట్టాలెక్కల. ఆటో జానీ అదో దారిలో వెళ్ళిపోయింది. మధ్యలో మీకు చిరంజీవి గారి దగ్గర ఓకే ఆల్మోస్ట్ అయిపోయినటువంటి కథ ఆంధ్రావాల. ఓకే, నాగబాబు గారు ప్రొడ్యూసర్, అంజనా ప్రొడక్షన్స్లో చెయ్యాలి. ఆంధ్రవాల టైటిల్ చూడాలనుంది కోసం పెట్టుకున్న టైటిల్. చూడాలనుంది ఫస్ట్ టైటిల్ ఆంధ్రవాల, చూడాలనుంది కాదు. ఓకే, ఆంధ్రవాల అనేటప్పటికి విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయని ఒక సాఫ్ట్ టైటిల్ ఉండాలని చూడాలనుంది అనే టైటిల్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆంధ్రవాల టైటిల్ ఉంది కాబట్టి ఆ టైటిల్ని బేస్ చేసుకుని ఈయన ఒక కథ రాసుకున్నాడు. పూరి జగన్నాథ్ గారు రాసుకుని ఆ కథతో పట్టాలు ఎక్కాలి. నాగబాబు గారికి నచ్చింది, చిరంజీవి గారికి ఇట్లా ఉంటుంది అంటే ఆ మాస్ సీన్స్ అవన్నీ నచ్చేసి నాగబాబు గారు ఏం చేశారంటే చిరంజీవి గారి దగ్గర పంపించారు. వెళ్ళిన తర్వాత రకరకాల స్నాక్స్ అవి పెట్టారంట చిరంజీవి గారు. నాగబాబు గారు చెప్పారండి, చాలా మంచి స్నాక్స్ పెడతారు, మీ దగ్గరకు వస్తే అన్నాడంటే పూరి జగన్నాథ్. చూసావా, నీకు ఇప్పుడు నేను స్నాక్స్ పెట్టకపోతే ఎంత చెడ్డ పేరు వచ్చేది నాకు, పెట్టడం మంచిది ఏంటని చిరంజీవి గారు అని. కథ చిరంజీవి గారికి నచ్చలా, ఎందుకంటే కొత్తదనం లేదు కథలో. టైటిల్ వెరీ పవర్ఫుల్ టైటిల్, కొత్తదనం లేదు. దాంతో
చిరంజీవి గారు ఆలోచించారు, చేద్దామా వద్దా, కొత్తదనం లేదు, రొటీన్గా ఉంది. అందులో ఉన్న కొత్తదనం ఏదైనా ఉంది అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఫాదర్ క్యారెక్టర్. అది అలాంటిది ఆల్రెడీ రిక్షా వాడు వీటిలో చేసేసారు ఆయన. కాబట్టి ఏంటంటే పూరి జగన్నాథ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇది ఏదో ఉంటుంది, ఒకటి ఏదో కావాలి, అది రావటం. మీకు చిరంజీవి గారికి సినిమాకి సంగీతం చేయాలన్నది సంగీత దర్శకుడు చక్రి కళ. ఓకే. చక్రి గారు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పంజాగుట్లో ఉండేది, హిందీ నగర్లో, ఇక్కడ కాదు, మన రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్ ఇక్కడ కాదనమాట, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కాదు, అక్కడ ఉండేది. అక్కడికి వచ్చి బయట చక్రి వెయిట్ చేస్తున్నాడు. ఒక ఆడియో క్యాసెట్ తయారు చేశాడు చక్రి, చిరుకానుక అని చెప్పేసి. అది అప్పట్లో ఆడియో క్యాసెట్ పెద్ద హిట్. ఆడియో క్యాసెట్ వల్ల అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. చిరంజీవి గారి మీద కొన్ని పాటలు తయారు చేశాడు చక్రి. చిరంజీవి గారికి ఎప్పటికైనా చెయ్యాలని చెప్పి చక్రి చేసుకున్న ట్యూను, చక్రి చేసిన పాట నైరే నైరే నైనైరే బాబా వచ్చి చక్రి చిరంజీవి గారి కోసం చేసుకున్న సాంగ్ అనమాట. చిరంజీవి గారి కోసం చేసుకున్న ట్యూన్ అది. అది చిరంజీవి గారు ఏదో ఒక సినిమాకు వాడదాం మనం, నువ్వు తొందరపడి ఇచ్చేకు, నీకు ఎప్పుడు అవకాశం ఇవ్వాలి నేను చెప్తాను అనేటప్పటికీ ఈ ఆంధ్ర వాళ్ళ టైటిల్, ఆంధ్ర వాళ్ళ కథ, ఈ చక్రి చేసిన పాట ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి అప్లికబుల్ అయ్యాయి. అవి సినిమా చాలా దారుణమైన ఫలితం వచ్చింది. ఎంత దారుణమైన ఫలితం అంటే అంత దారుణమైన ఫలితం, డిజాస్టర్ ఆంధ్ర వాళ్ళ. అవును. సాంగ్ చాలా బాగుంటుంది, సాంగ్ వినడానికి బాగుంటుంది, తారక్ కూడా చాలా బాగా చేశాడు, అది వేరే విషయం. సినిమా అయితే డిజాస్టర్. అక్కడి నుంచి నడక తప్పిందండి. పూరి జగన్నాథ్ గారిని చిరంజీవి గారితో ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఏదో ఒక అవాంతరం, ఏదో ఒక అడ్డంకి. సరే, ఆ అవాంతరాలని దాటుకొని గాడ్ ఫాదర్లో కలిసి నటించారు, ఓకే. కానీ ఏంటంటే ఇవాళకి చిరంజీవి గారిని త్రివిక్రము, పూరి జగన్నాథ్, సుకుమారు వీళ్ళు చిరంజీవి గారిని ఒకసారి డైరెక్ట్ చేయాలని కోరుకుంటాం. ఎందుకు కోరుకుంటారు అభిమానులు అంటే, వాళ్ళు చిరంజీవి గారిని నిజంగా అభిమానించి చిరంజీవి గారిని నిజంగా ప్రేమించినటువంటి దర్శకులు, రచయితలు వీళ్ళు చిరంజీవి గారిని ఎట్లా ప్రజెంట్ చేస్తారు అనేటటువంటి ఒక ఆలోచన, ఒక ఆశ అయితే అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే ముగ్గురు స్కూల్ని ముగ్గురు డిఫరెంట్ వేస్. ఒకరు హీరోని ఓ రేంజ్లో చూపించేవాళ్ళు, ఇంకొన్ని హీరోని డైలాగ్స్ తోటి ఆ స్మూత్ నరేషన్లో త్రివిక్రమ్ గారి స్టైల్ ఆఫ్ ఎలా ఉంటుందో చూడాలనుకునేవాళ్ళు. ఇక సుకుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వీళ్ళిద్దరికన్నా వైవిధ్యభరితంగా ఆయన ఉంటారు. నిజంగా వీళ్ళ ముగ్గురు చేతిలో చిరంజీవి గారు పడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అద్భుతంగా ఉంది. లేదు, జరగాలండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని అనిపిస్తుంటుంది నాకు, కానీ జరగాలి ఈ పాటికి. ఓకే. ఎందుకు జరగాలి అంటే, మాకు మా జనరేషన్ మాకేంటంటే చిరంజీవి గారు సంగీతం శ్రీనివాసరావు గారితో చేయలే. అవును. బాలు మహేంద్ర గారి దర్శకత్వంలో చేయలే. కెమెరామెన్గా బాలు మహేంద్ర గారు పనిచేశారు, కానీ చిరంజీవి గారి సినిమాలకి ఆయన డైరెక్షన్లో చిరంజీవి గారు చేయలేదన్నది ఒకటి ఉండిపోయింది. సరే, మణిరత్నం గారు వచ్చారు వెళ్ళారు ఇలాంటివి జరిగినాయి. శంకర్ గారు ఏంటంటే ఆయన తన తమిళ సినిమా ఏది చేసినా దానిని తెలుగు డబ్బింగ్ అయిన తర్వాత ఆ ప్రమోషన్కి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి శంకర్ గారు ఏంటంటే చిరంజీవి గారితో సినిమా చెయ్యాలని చెప్పి ఆయన ఎక్స్ప్రెస్ చేస్తుండేవారు. అది సాధ్యపడలా. ఒక దశలో రజనీకాంత్ గారు చిరంజీవి గారికి చెప్పి శంకర్ డైరెక్షన్లో నువ్వు చెయ్యాలని ఇంతవరకు ఆండాయస్ డిస్కషన్ జరిగింది. అది సరే, ఆ తర్వాత శంకర్ గారు ఆయన అప్డేటెడ్ కాలేదా, లేకపోతే ఆయన పాత కథల్ని మళ్ళీ తీసుకుంటున్నాడా కాసేపు పక్కన పెడితే, ఆయన ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన చిరంజీవి గారి అభిమాని. ఆయన శంకర్ గారు ఆయన చిరంజీవి గారితో చెయ్యాలని చాలా ఉవ్విళ్ళూరారు. వీళ్ళది ఎవరితో చిరంజీవి గారు చేయలే, అది ఉండిపోయింది. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు మన తెలుగు వాళ్ళు కదా, వీళ్ళు మన తెలుగు సినిమాని కొన్ని మలుపులు తిప్పినటువంటి దర్శకులు వీళ్ళు. ఒక్కొక్క మలుపు దగ్గర ఒక్కొక్కరు కనిపిస్తారు మనకు. త్రివిక్రమ్ ఒక మలుపు దగ్గర కనిపిస్తే పూరి గారు ఒక మలుపు దగ్గర కనిపిస్తారు, సుకుమార్ గారు మలుపు తిప్పినటువంటి దర్శకులు వీళ్ళతో చిరంజీవి గారు చెయ్యాలని ఉంటుంది. రాజమౌళి గారు మిస్ చేశారు. రాజమౌళి గారిది గాడ్ ఓన్లీ న్యూస్. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి అన్నది. ఎందుకంటే విజయబాబు రెడ్డి గారి నిర్మాతగా రాజమౌళి గారు చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాల్సింది ఎప్పుడో డైరెక్ట్ చేయాలి విజయేంద్ర ప్రసాద్ గారి కథతో. అది అప్పుడే సాధ్యపడలా. అది విజయబాబు రెడ్డి గారికి హెవీగా అనిపించింది. అది ఆయనకి అర్థం అవ్వాల. అంటే విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథకి ఆ రాజమౌళి గారు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంటి అనే దగ్గర విజయబాబు రెడ్డి గారికి అందకపోవడంతో అది పట్టాలెక్కల. లేకపోతే ఇవన్నీ ఎప్పుడో, ఈ కళలన్నీ ఎప్పుడో సాకారం అయిపోయి మా మహాద్భుత దృశ్యకావ్యం అంజీ లేకపోతే ఈ 150 అప్పుడే అయిపోయి, రాజకీయాలకు ముందే 150 పూర్తి అయిపోయి, అలా అదొక దారిలో వెళ్ళేది అది ఆయన ప్రస్థానం. అది అక్కడ నడక తప్పింది.
యాక్చువల్గా కొరటాల గారి చేతిలోనే ఒక అద్భుతం జరుగుతుందేమో అనుకున్నాము, బట్ అది మిస్ అయిపోయింది ఆచార్య. అసలు ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉండే కొరటాల గారి డైరెక్షన్ అనేసరికి ఆయన బ్యాలెన్స్ చేయలేకపోయారండి. కొరటాల శివ గారు ఆయనకి చిరంజీవి గారి ఇమేజ్ని బ్యాలెన్స్ చేయటం అనేది, అంటే మీకు ఏమైందంటే ఆ కథలో మీకు ఎప్పుడైతే రామ్ చరణ్ని తీసుకొచ్చిన తర్వాత ఏమైపోయిందంటే రామ్ చరణ్ స్క్రీన్లో రామ్ చరణ్కి ఎక్కువ మనం షేర్ ఇవ్వాలా, చిరంజీవి గారికి ఎక్కువ షేర్ ఇవ్వాలా, ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అన్న దగ్గర ఏమైపోయిందంటే కథ కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ ఏంటంటే పూర్తిగా మరుగున పడిపోయినాయి. ఆ పూర్తిగా మరుగున పడిపోవడం అనేది ఆచార్య అంత ఘోరంగా విఫలమవడానికి కారణం. రొడ్డకొట్టు డైలాగ్స్, పాఠాలు చెప్పడానికి వచ్చాను అనుకున్నారా, గుణపాఠాలు అవన్నీ ఏంటంటే ఆ దశ కాదండి, ఆ దశ దాటేశారు చిరంజీవి గారు. ఆ దశ దాటి వేరే దశకి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఒక కొత్త సౌండింగ్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అది వీళ్ళు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని రాయాలి ఆయన కోసం. పూరి జగన్నాథ్ గారితో కమింగ్ డేస్ లో అంటే ఎప్పటి వరకు ఆ సినిమా అనౌన్స్ అవ్వచ్చు ఏమోనండి, మరి ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఇప్పుడు ఇందాక నేను కొత్త ధ్వని, కొత్త డైలాగులు, ఈ పదాలన్నీ నేను ప్రయోగించిన తర్వాత మీకు నేను ఉదాహరణలు చెప్పకపోతే బాగోదు. ఇప్పుడు కొండవీడి దొంగ సినిమాలో నాగబాబు గారు చిరంజీవి గారి వాళ్ళ ఫస్ట్ కాన్వర్జేషన్లో ఇద్దరు ఫైట్ ఉంటుంది, ఇమ్మీడియట్ ఫైట్. నాగబాబు గారు విజయశాంతి గారిని పాప 10లో ఒక అంకె చెప్పు అంటాడు. అంకె చెప్పిన తర్వాత అన్ని దెబ్బలు కొడతాడు అనమాట నాగబాబు. చిరంజీవి గారు అన్ని దెబ్బలు తిని పాప 5లో ఒక అంకె చెప్పు అంటాడు. ఇది హీరోయిజం. అట్లాగే సింహం నరసింహం మోహన్ బాబు గారి క్యారెక్టరు, ఎవడరా నువ్వు, ఏ కులం నీది అంటాడు. నాయకుడు ఎప్పుడు కులంలోంచి పుట్టాడు, జాతిలోంచి పుడతాడు అంటాడు చిరంజీవి గారు. ఆ టైంకి ఆ సౌండింగ్ ఏంటంటే ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేసినటువంటి రాక్షసుడి సినిమాలో రివాల్వర్ తీస్తాడనమాట. ఎవరు, కన్నడ ప్రభాకర్. దించు విఆర్ నీ రివాల్వర్లను గుళ్ళకి, నన్ను చూస్తే చెమట పట్టుంటుంది ఈ పాటికే అంటాడు. దిస్ ఈస్ ద ఎలివేషన్ ఆఫ్ హీరోయిజం అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారికి హిట్ అవసరం కాబట్టి విజయ్ సేతుపతితో కొంచెం బిజీగా ఉన్నారు. ఇన్ కేస్ అది హిట్ అయి మళ్ళీ కనుక ఆయన ట్రాక్ ఎక్కారనుకోండి, ఆయనతో అదే ప్రాబ్లం. హిట్ అయితే తర్వాత మళ్ళీ ఫట్ అంటున్నాడు అన్ని సినిమాలు. స్మార్ట్ శంకర్ ఒక అద్భుతంగా చేసి తెలంగాణ ఆత్మని పట్టుకుని ప్రతి పాత్ర అద్భుతంగా తెలంగాణ యాస మాట్లాడి మీకు డబుల్ స్మార్ట్లు మరొకటి ఇంకోటి ఇన్ని సేమ్ రొటీన్ రుద్దేస్తానంటే జనాలు స్మార్ట్ అయిపోయారు. అండ్ బ్యాక్ టు బేసిక్స్ అండి. ఆ బ్యాక్ టు బేసిక్స్కి వెళ్తేనే కథలు వస్తాయి, పాత్రలు పుడతాయి. బ్యాక్ టు బేసిక్స్కి వెళ్లకుండా మనం ఉన్న చోటే కూర్చొని మనం వండేస్తామంటే రాదు అది.